జూలై 1 తారీఖు కోసం పాపం చాలామంది అవాతాతలు, ఒంటరి మహిళలు, వికలాంగులు ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే టీడీపీ పార్టీ గతంలో ఎలక్షన్స్‌కి ముందు టీడీపీ పార్టీ గెలిస్తే మేము ఈ 2 నెలలవి కల్పిస్తాము అని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఏదైతే ఇంటి దగ్గరికే తీసుకొచ్చిస్తామో అనే విధంగా ప్రకటించారు. అదే జూలై జూలై 1 తారీఖు వచ్చిందంటే ఏదైతే అవ్వాతాతలకి, వృద్ధులకి 7,000, తర్వాత ఒంటరి మహిళలకి 7,000, తర్వాత వికలాంగులకి 12,000 అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప టీడీపీ సర్కారు మంచి ఆఫరే ఇచ్చిందని, అద్భుతమే ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. అవ్వాతాతలైతే ఇప్పుడు ఈ 7,000 కోసం ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 3,000 ఇచ్చేది. అయితే ఏదైతే టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే నేను 4,000 ఇస్తాను అనే విధంగా ప్రకటించారు. ఏదైతే అవ్వాతాతలకైతే 4,000, ఒంటరి మహిళలకైనా 4,000, వికలాంగులకి 6,000 ఇస్తాము అనే విధంగా ప్రకటించారు. అది టీడీపీ ప్రభుత్వం ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఏమంటారు, ఈ 2 నెలలు గాని ఏదైతే 2 నెలలు టీడీపీ ఇంటికి ఇవ్వరు కదా! ఈ 2 నెలలు కలిపి ఇస్తాము మా ప్రభుత్వం వచ్చినప్పుడు అనే విధంగా ప్రకటించింది. అయితే టీడీపీ పార్టీ గెలిచింది, ఘన విజయం సాధించింది. సాధించిన తర్వాత ఈ 2 నెలలు కలిపి రేపు జూలై 1 తారీఖు అవ్వాతాతలకి 7,000, ఒంటరి మహిళలకి 7,000, వికలాంగులకి 12,000 ఇచ్చే విధంగానే చాలా అయితే ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే ఇవ్వాలి. ఎందుకంటే ప్రకటించారు కదా! హామీ అయితే ఇచ్చారు కదా! అవ్వాతాతలకి 7,000, ఒంటరి మహిళలకి 7,000, వికలాంగులకి 12,000 ఇస్తామని ప్రకటించారు కాబట్టి పాపం అందరూ జూలై 1 తారీఖు వచ్చిద్ది. 1 తారీఖు వస్తే మాకు ఇంటి దగ్గరికే 7,000 వస్తాయని అవ్వాతాతలు ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే జూలై 1 ఇంకెన్ని రోజులు, ఇంక 2, 3 రోజుల్లో ఇంటి దగ్గరికి తెచ్చిచ్చే విధంగా ఏదైతే సచివాలయం ఉద్యోగులు తెచ్చివ్వాలి, తర్వాత ఆశా వర్కర్లు, అంగన్వాడీలు వాళ్ళు ఇంటి దగ్గరికే తెచ్చియ్యాలనే విధంగా టీడీపీ సర్కార్ అయితే ప్రకటించింది. గతంలో వాలంటరీ వ్యవస్థ ఇంటింటికి తీసుకొచ్చి ఈ విధంగా ఇచ్చారు. ఈసారి వాలంటరీ వ్యవస్థను పక్కకు పెట్టి ఏదైతే సచివాలయం వ్యవస్థ, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్ చేత ఈ పింఛను ఇచ్చే కార్యక్రమం అయితే మొదలుపెట్టాలనుకుంటున్నారు. అయితే మొత్తానికి టీడీపీ ప్రభుత్వం అయితే ఇదే ప్లానింగ్ అయితే చేద్దామని డిసైడ్ అయినట్టుంది. మొత్తానికి జూలై 1 తారీఖు అవ్వాతాతల కళ్ళల్లో ఆనందమే చూస్తారనే ఎదురు చూద్దాం మనమైతే.